హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా స్మరించువాడు, యేసయ్యా అయినా పులువలను వించును నిత్యము శాశ్వత కాలము నీతోనే నివసించును. న్యాయాధిపతులు 5:31 ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుడు వలె ఉంటారు. న్యాయాధిపతులు 5:31. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు. న్యాయాధిపతులు 5:31 ఉదయించు సూర్యుడు వలె ఉంటారని లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలు, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన ప్రేమ మన ఎడల అంతగా చూపిన దేవుడు, ఆయన కరుణ మన ఎడల అంతగా చూపిన దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును కాక. స్తోత్రం 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 స్తోత్రం. 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 దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలును విడిపించమని ఎవరు చెప్పలేదు ప్రభువా. ఫరో కుమారుడుగా మోసే పెంచబడినప్పుడు సుఖభోగమును ఆయన జీవించుతున్నప్పుడు కూడా ఫరో హృదయములో నీ పని కొరకు ఆశ ఉన్నది నాయన. అందుకే ప్రజల యొద్దకు వెళ్ళగలిగాడు. ప్రభువా, మా కొరకు ఆ ఆశ మోసే గొప్ప నాయకుడిగా చేసినది నాయన. 6 లక్షలను నడిపించగలిగిన దేవా, ఈ చివరి దినాల్లో ఆశలు చల్లారిపోతున్నాయి నాయన. పాపము ఆశలు పెరిగిపోతున్నాయి నాయన. మమ్మల్ని గుర్తు చేసుకోండి, నీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకో ఉన్నాము తండ్రి. ఆమేన్. మొదటి సమయాలు 9:6 చదువుకుందాం. ఇదిగో, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏమాత్రము చెప్పును ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గము ఆయనకి అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పాను. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యము ఎప్పుడు మీతో మాట్లాడుతుందో, ఎవరైతే విషయాన్ని గ్రహించగలుగుతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. ప్రియులారా, పాత నిబంధన సభల కోసం మనం చూస్తున్నాం. అతని తండ్రి ఒక గాడిదలు తప్పిపోయినాయి. సౌలు ఆ గాడిదలు ఎతకమని పనివాడును పంపించినప్పుడు ఆ పనివాడితో కూడా కుమారుని పంపించాడు. అయితే వారిద్దరు గాడిదల కొరకు వెతికారు, కానీ అవి కనపడలేదు. సౌలు అంటున్నాడు పనివాడితో, మన తండ్రి మన కొరకు సారపడుతుంటాడు, కాబట్టి మనం వెళ్ళి తండ్రిని కలుసుకుందాం అని. పనివాడు ఏమంటున్నాడంటే, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినా ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుందని మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనకు తెలియచేస్తాడు. ప్రేమైన స్నేహితులారా, సౌలును పనివాడు ప్రవక్త దగ్గరికి, దైవజనుడి దగ్గరికి నడిపించాడు. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. సౌలును దైవజనుడి దగ్గర నడిపిస్తే, దైవజనుడేమో దేవుడి దగ్గరికి నడిపించాడు. మనము ప్రజలని ఎటువైపు తీసుకువెళుతున్నాము? ఈ ఉదయకాలం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నా హృదయంలో అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, సౌలును దేవుడికి ఇచ్చినట్టు ఆజిత్తుని మీతో పంచుకోవాలని ఇస్సారంలో ఉన్నంటి సౌలు
భవిష్యత్తు ఏంటో తెలియని సౌలు. అటువంటి ఎస్తుని పనివాడు దైవజనుడి దగ్గరికి నడిపించాడు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదకి ఏం కావాలి? ఆ ప్రవక్త ఏ మాట చెప్పునో అది నెరవేరుతుందని. నా ప్రియమైన స్నేహితుల, నన్ను ప్రియ వద్దకు నడిపించిన నా తల్లి, దేవుడు మాటల్లో నా తల్లి సన్నిధికి వెళ్ళి నడిపించింది. ఎందుకంటే నాకేం కావాలి దేవుని బిడ్డలారా? ఈరోజు ఆయన మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ఆయన ఉపయోగించుకున్నాడు. ఎందుకు చెందలేనన్ని ప్రభు నన్ను ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎన్ని కోణాల్లో ప్రభు నిన్ను దర్శించాడని ప్రయత్నం చేసిన సౌలు అంటున్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు పనివాడు అంటున్నాడు, ఇంకో నా దగ్గర పావుతోలు వెండి ఉందని చెప్తున్నాడు. కానుక లేకపోయినా కానుక చేతితో పెట్టుకుని దేవుడికి సౌలుకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ పనివాడు సౌలు కనిపిస్తున్నాడు. ఇటువంటి ఆత్మీయుడితో సౌలు సంబంధం ఎక్కడైనా బైబిల్లో దేవుని బిడ్డలారా, నీకు సువార్త అందించిన బిడ్డలతో నీకు సంబంధం ఉందా? నీ కొరకు ప్రార్థన చేసినట్టు వారితో నీకు సంబంధం ఉందా? ఆత్మీయ సంబంధంతో నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడిచ్చినట్టు నువ్వు ఎక్కడ ఉన్నాయో గుర్తు చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సమయాలతో దేవుడు మాట్లాడాడు. రేపు సౌలుని దగ్గరికి వస్తాడని. సౌలు తన పరివారితో ఆ గౌని దగ్గరకు నీళ్లు తీసుకుని స్త్రీలను కలుసుకున్నప్పుడు వారు చెప్పారు, దైవజనుడిని ఎదుట ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోమని. ఈ దినమనే అతడి ఊరికి వచ్చునని. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరినైతే కలవాలో వారినే కలిసే ప్రభు సహాయం చేశాడు. వారు కరెక్ట్గా సౌలుకి ఇచ్చారు. దైవజనుడికి వెళ్ళటానికి, ఆత్మ సంబంధమైన మార్గానికి నడవటానికి, సౌలు సరైన త్రోవల్లోకి నడిపించడానికి నీల కన్నికలను ఎదురుపడినట్లు ప్రభు చేశాడు. అమ్మోనియని దావీదు కుమారుడు, అతడికి యెహోనాదాబుకు మిత్రుడు ఉన్నాడు. అతడు అమ్మోనియను తప్పు త్రోవలో నడిపించాడు. అయితే దేవుడు నీ ఎడల నా ఎడల కృప చూపాడు. బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కన్నికులు ఎదురయ్యాడని రాయబడి ఉంది. కన్నికులు అంటే పరిశుద్ధులు. సౌలుకి ఎవరు కనపడ్డారంట? ఎవరు కలుసుకున్నట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడంట? దేవునికి నీకు ఇచ్చిన శ్రేష్టమైనది ఇస్తాడని తెలుసుకో. అయితే తనకి విలువ నీకు తెలియపోవచ్చు. అది దేవునికి ఆయన మనుషుల్లో లోపాలు చూడడం అలవాటు. కాబట్టి కనబడిన వాళ్ళ లోపాలు చూస్తున్నావు. ఆ కన్యకులు సౌలును పనివాడు త్రోవలోకి పనివాడు నడిపించాడు. 1 సమూయేలు 9:17. సౌలు సమూయేలుకి కనపడదు. ఇతడే నీతో చెప్పిన మనుషుడు, ఇతడే నా జనులను వేలినని అతడితో సెలవిచ్చును. సౌలు గౌని ఎద్దున సమూయేలు కలుసుకున్నాడు. ఇల్లు ఏదన్నప్పుడు నాతో చెప్పమన్నప్పుడు సౌలు సమూయేలు గౌని దగ్గర కలుసుకున్నప్పుడు దీర్ఘదర్శి వెళ్ళి సమూయేలును అడిగినప్పుడు, అప్పుడు దేవుని బిడ్డలారా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సమూయేలుని అడిగాడు, డైలాటర్కి వెళ్ళి అడిగాడు, దీర్ఘదర్శి వెళ్ళేదయ్య అని అడిగినప్పుడు సమూయేలు అంటున్నాడు, ఆ దీర్ఘదర్శి నేనే అన్నాడు. సమూయేలు చేయవలసినంత సౌలు కొరకు చేశాడు. దేవుని మనసులో ఉన్నదంతా సమూయేలు సౌలుతో చెప్పాడు. హల్లెలూయా. 3 దినాలు నీ గాడిదలు తప్పిపోయినప్పుడు అది ఇశ్రాయేలు యొక్క అభిష్టము నీ యందును నీ తండ్రి ఇంటును ఉన్నదని సమూయేలు సౌలుతో చెప్పాడు. దేవుని హల్లెలూయా. ఇదే మొదటిసారి సమూయేలు సౌలు కలుసుకోవడం. ఎందుకంటే ప్రభు ఏమి చేయగలుగుతాడు? మన పితరుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము కాలంలో దేవుని ఆరాధించినట్టు తెలీదు. అబ్రహాముని బ్రతకమని ప్రవక్తలు ఎవరు లేరు. ఇప్పుడు ప్రభు మనకి ఎన్ని ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం. ప్రతి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. శనివారం ఉపవాస ప్రార్థనకి, ప్రతి ఉదయకాలం స్తోత్ర ప్రార్థనకి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.
ఇంకా ప్రభు నీకేమి చెయ్యాలి, నీకేమి చెయ్యాలి? దేవుని నీ కొరకు ఎన్ని చేశాడో. పెంట కుప్ప మీద దేవుడు పైకెత్తినట్లుగా ప్రభు నిన్ను పైకెత్తినాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించినాడు. గాడిదలంతా నిన్ను రాజుగా చేశాడు. నిన్ను ప్రభుత్వ దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుని చిత్తము నీకు తెలీదు. దేవుని చిత్తము ప్రభు తెలిగి చేసినట్లు ఎత్తులు నీకు ఇచ్చాడు. ఇంకేమి చేయాలి? దేవుని బిడ్డలారా, నా అంతరంగంలో నా భారాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుడు ఎన్నో అవకాశాలు మనకిచ్చాడు. మనం వాటి వరకు ఉపయోగించుకోపోతున్నాం. నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన ఎదుటికి వచ్చినది. మనమే పరీక్ష చేసుకోవాలి. సమూయేలును సౌలుని ఇందిశాలకి తోడుకొని వెళ్ళాడు. సౌలును వస్తున్నాడని సమయాలకు తెలిసి పనివాడి దగ్గరికి సౌలుని ఒక ప్రత్యేకంగా గౌరవిస్తున్నాడు సమయాలు. నా ప్రియమైన స్నేహితుల ఇందిశాలలోకి ప్రధాన యొద్దకు తీసుకెళ్ళినప్పుడు అందరి మధ్యకి సమయాలకి నింపి సమయాలకి అభిషేకిస్తున్నాడు. ఆ అభిషేకం అడగలేదు, రాజ్యం కావాలని అడగలేదు, ప్రభుత్వ దగ్గరికి నడిపించమని అడగలేదు. ఏమి అడగకంటే నీ సౌలుని దేవుడు ఎన్నో